ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, అపోస్తలుడైన పౌలు కొరింథు అనే పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి వ్రాసిన 2 లేఖలు మన యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మరి ఇవి ఈ గ్రంథంలో పొందుపరచడానికి గల కారణం ఏమిటి అంటే, ప్రతి తరంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘం మరి దేవుని యొక్క చిత్తం ఏమిటో, దేవుని సంఘంగా మనం ఎలాగ జీవించాలో తెలుసుకున్న నిమిత్తము ఇవి గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయని మనం తెలుసుకోవాలి. పౌలు తన యొక్క 2వ ఈ యొక్క సువార్త ప్రయాణంలో కొరింథును ఆయన దర్శించడం జరిగింది. కొరింథు పూర్తిగా అది అన్య పట్టణంగా ఉంది. అది మరి దేవతారాధనకు నిలయంగా, సకల విధములైనటువంటి లోకాచారాలకు, పాపాలకు నిలయంగా ఉంది. ఆ కాలంలో ఒక వ్యక్తిని ఒకవేళ మనము ఏదైనా దూషించాలన్నా, ఒకవేళ తిట్టాలన్నా వారు ఏమనేవాళ్ళంటే, ఒరే కొరింథీయుడా అంటే చాలు, అది భయంకరమైనటువంటి తిట్టు అనమాట. అంటే ఆ పట్టణానికి ఎటువంటి చెడ్డ పేరు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు, ఎలాంటి చెడు సాక్ష్యం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి చెడుగుతో నిండిపోయినటువంటి పట్టణంలోనికి పౌలు ప్రవేశించి దాదాపు మరి 1.5 సంవత్సర కాలం అతడు ప్రయాసపడి అక్కడ సువార్త ప్రకటించినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ సంఘం అక్కడ కట్టబడింది. అది సువార్త యొక్క శక్తిగా ఉన్నట్లు మనం గమనించగలం. దాదాపుగా క్రీస్తు శకం 50-51 సంవత్సర కాలంలో పౌలు ఆ ప్రాంతంలో ఉన్నాడు, గొప్ప పరిచర్యను జరిగించాడు. తరువాత అతడు ఎఫెసు అనే పట్టణానికి వెళ్ళిన తర్వాత సంఘంలో వస్తున్నటువంటి పరిస్థితులు, ఏర్పడిన సంఘంలో మరి వస్తున్నటువంటి పరిస్థితులను అతడు తెలుసుకుని ఎఫెసు అనే పట్టణం నుండి అతడు ఈ ఉత్తరాన్ని వ్రాసాడని చరిత్ర మనకు తెలియచేస్తుంది. సుమారు 53-54 ఆ యొక్క సంవత్సరాలలో ఈ యొక్క ఉత్తరాన్ని వ్రాసాడు. చాలా మంచి సంగతులతో ఈ యొక్క పత్రిక నిండి ఉంది. మరి మనకు అంటే నేటి తరానికి కూడా ఈ పత్రిక ఎంతో చక్కగా అది అన్వయించుకునేటటువంటి రీతిగా వ్రాయబడి ఉంది. ప్రియమైనటువంటి వారలారా, 10వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మనం చదువుకున్న వచనంలో పౌలు సంఘానికి ఏమని ఆయన సందేశం ఇస్తున్నాడు, లేకపోతే హెచ్చరికనిస్తున్నాడంటే, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ యొక్క సంగతులు దృష్టాంతములుగా ఉన్నవి అన్నాడు. తరువాత 11వ వచనంలో కూడా దానికి సంబంధించి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఈ యొక్క దృష్టాంతాలు ఎందుకున్నాయి అంటే, మనము మన జీవితంలో అప్లై చేసుకోవడానికి ఇవి మనకు ఒక లెసన్స్గా ఉన్నాయి. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఇది మనకు జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్నది, బుద్ధిని నేర్పిస్తూ ఉన్నది. మీరు వారి వలె ఉండవద్దు, వారి వలె ఉంటే వారు ఎలా నష్టపోయారో మీరు ఎరుగుదురు కదా అన్నట్టు పౌలు రాస్తూ ఉన్నాడు. ఎంత చక్కని విషయాలు. వారు అంటే ఎవరు? వీళ్ళు ఎవరు అంటే ఇశ్రాయేలు జనాంగం. ఏ సందర్భంలో జరిగినటువంటి విషయాలను పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, వారు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంగతులను అతడు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దీనికి ఇంట్రడక్షన్గా పౌలు ఏమని చెప్పాడు అంటే, మొదటి వచనం నుంచి 5వ వచనంలో ఉన్నటువంటి సారాంశాన్ని నేను చెప్తున్నాను. ఆయన అంటున్నాడు, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అని అంటూ, మొట్టమొదటిది ఏంటంటే, మీ పితరులందరూ మేఘము క్రింద ఉండిరి అని వ్రాయబడి ఉన్నది. మేఘం అంటే ఆకాశంలో ఉండేటటువంటి మేఘం కాదు. నాడు దేవుడు మేఘస్తంభంగా వారికి తన సన్నిధినిచ్చారు. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, మన పితరులు దేవుని యొక్క వెంబడిస్తున్నటువంటి, కాపాడుతున్నటువంటి, నడిపిస్తున్నటువంటి ఆయన యొక్క దివ్య సన్నిధిని వారు అనుభవించారు అని అంటున్నాడు. నేడు దేవుని బిడ్డలుగా మనము కూడా దేవుని సన్నిధి మనకు వాగ్దానము చేయబడి ఉండగా మనము గమనించుకుంటూ ఉన్నట్టయితే ఆయన మనతో ఉన్నాడని మనకు తెలుస్తుంది. రెండవది ఏంటంటే, అదే వచనంలో వారందరూ సముద్రములో నడిచిపోయిరి, మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి.
వారు ఎర్ర సముద్రాన్ని దాటారు కదా. దానిని పౌలు ఎలాగా మరి ఆయన దానిని వ్యాఖ్యానిస్తున్నాడంటే క్రైస్తవ బాప్తిస్మానికి సమానంగా ఆయన దానిని తెలియచేస్తున్నాడు. మనవలనే వారు కూడా బాప్తిస్మపు అనుభవాన్ని పొందారు అని అంటున్నాడు అనమాట. ఇక 3వ వచనంలో మనం చూస్తే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, ఆత్మ సంబంధమైనటువంటి ఒకే పానీయమును పానము చేసిరి. దేవుడిచ్చినటువంటి మన్నా వారు అనుదినం భుజించారు. అలాగే బండలో నుండి ప్రవహించినటువంటి నీటిని వారు త్రాగారు. ఇది దేనికి క్రైస్తవ అనుభవంలో దేనికి అది మరి పోలి ఉంది అంటే, మనము తీసుకునే పరిశుద్ధ సంస్కారానికి అది పోలి ఉంది. రొట్టె ద్రాక్షారసం మనం తీసుకుంటున్నాం, అది ఆత్మ సంబంధమైనటువంటి ఆహారంగాను ఆత్మ సంబంధమైనటువంటి పానముగాను అది ఎంచబడింది. తర్వాత ఏమంటున్నాడు దాని కంటిన్యూషన్లో, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని అన్నాడు. యూదియ రబ్బియ సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళు ఏమని నమ్మారు అంటే, తర్వాత తరముల వారు ఏమని నమ్మారంటే, ఒక బండలో నుండి నీళ్లు ప్రవహించినవి కదా, అవి వారు అరణ్యంలో ప్రయాణం చేసినంత కాలము కూడా ఆ యొక్క స్ట్రీమ్ మరి వారి యొక్క దప్పిక తీర్చింది, లేకపోతే ఆ బండలో నుండి ప్రవహించినటువంటి ఆ నీటి ప్రవాహాలు జల ప్రవాహాలు వారి దప్పిక తీర్చినవి అని యూదియ రబ్బీల సాంప్రదాయంలో వారు చెప్పుకున్నారు. దానిని పౌలు తీసుకుని ఏమంటున్నాడంటే, ఆ యొక్క జల ప్రవాహము అది దేనిని సూచిస్తుందంటే క్రీస్తును సూచిస్తూ ఉన్నది. ఆయన వారిని ఆ యొక్క అరణ్య యాత్ర అంతటిలో కూడా ఆయన వారిని జీవింపచేసిన వాడుగా బ్రతికించినటువంటి వాడుగా ఉన్నాడు అని మరి అలా పోల్చాడు. ప్రియమైనటువంటి వారిలో ఎంత అద్భుతమైన అనుభవాలు. ఒకటేంటంటే దేవుని సన్నిధి, రెండవది ఏంటంటే బాప్తిస్మము, మూడవది ఏంటంటే ప్రభు భోజన సంస్కారము, నాలుగవది ఏంటంటే తమను వెంబడిస్తున్న క్రీస్తు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్, దీస్ ఆర్ ద వండర్ఫుల్ బ్లెస్సింగ్స్. ఇవి అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదములుగా అవి ఉన్నాయి. వీటిని వీరు అనుభవించారు కాబట్టి, వీటిని వీరు ఆచరిస్తున్నారు కాబట్టి వాళ్ళు దేవుని ముందు క్వాలిఫై అయ్యారా? అది పౌలు ఇక్కడ డీల్ చేస్తున్నటువంటి విషయం. దేవుని ముందు వారి జీవితాలు మరి అంగీకార్యతమైనటువంటి జీవితాలుగా ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని బేస్ చేసుకుని ఐఎమ్ ఓకే, నాకు ఇంకేమీ తిరుగులేదు అని ఒక విశ్వాసి అనుకునేటటువంటి అవకాశం ఉందా? కొరింథీ సంఘం వాళ్ళు అనుకోవచ్చా? డివైన్ గ్రేస్ లూథరన్ సంఘం వాళ్ళు అనుకోవచ్చా? దానికి జవాబు 5వ వచనంలో వ్రాయబడిందంటే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడి. ఒకవేళ ఈ వచనాన్ని మనం అండర్లైన్ చేసుకోవడం మంచిదేమో. నీకెన్ని అనుభవాలున్నా విశ్వాసి, నీవు దేవునికి ఇష్టముగా లేకపోతే ఆ అనుభవాలు కేవలము మతాచారాలుగా మిగిలిపోతాయి. అవి కేవలము నిన్ను నీవు తృప్తిపరుచుకుంటూ నేను పర్వాలేదు అని అనుకునేటటువంటి ఒక భ్రమలోనికి నిన్ను నడిపిస్తాయి. ఇవన్నీ ఎందుకోసం? వాట్ ఈస్ ద అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్? వాట్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్ అని మనం ఆలోచన చేస్తే, దేవునికి ఒక వ్యక్తి ఇష్టమైన వానిగా ఉండాలి. ఎన్నో చేయొచ్చు, కానీ దేవునికి ఇష్టంగా లేకపోవచ్చు. కొన్నిసార్లు మనకిష్టమైనవి మన బిడ్డలు మనకి ఇవ్వడానికి ట్రై చేయొచ్చు, కానీ వారి ప్రవర్తన, వారికి అవిధేయత అది మనకు వారిచ్చేటటువంటి దాన్ని ఇంపుగా మనకు అనిపించదు, ఇంపుగా చేయదు. వాళ్ళు మనకి ఇష్టలుగా ఉన్నారా? మన హృదయానికి దగ్గరగా ఉన్నారా? మనకు అనుగుణమైనటువంటి ఆ క్షేమకరమైన మంచి ప్రవర్తనను, జీవితాన్ని, విధేయతను, వినయాన్ని కలిగి వాళ్ళు ఉన్నారా లేదా? అదే కదా మనకు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి వీళ్ళు ఇవన్నిటిని కలిగి ఉన్నా దేవునికి ఇష్టలుగా లేకపోయారు గనుక అరణ్యంలో వాళ్ళు రాలిపోయారు. ఇది దృష్టాంతము. దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనము గమనిస్తే పౌలు మన ముందుకు తీసుకుని వస్తున్నటువంటి 4 విషయాలు దృష్టాంతములుగా మనం ఎంచుకోవచ్చు.
ఒక 4 విషయాల్ని ఈ క్రింద ఆయన తీసుకొని వచ్చాడు. వాటిని మనము క్లుప్తంగా మనం చూద్దాం. ఏమిటి ఆ యొక్క ఎగ్జాంపుల్స్, ఏవి మనకు బుద్ధి కలిగించేవిగా ఉన్నాయి, ఏవి మరి మనము కూడా వారు ఆశించినటువంటి వాటిని ఆశించకుండా ఉండే చెడ్డవాటిగా ఉన్నాయి మనం గమనిస్తే, మొట్టమొదటిది ఏంటంటే 7వ వచనంలో వ్రాయబడి ఉంది, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. విగ్రహారాధన గురించి వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలీలు ఆత్మదేవుణ్ణి, నిజదేవుణ్ణి కలిగి ఉన్నటువంటి ఈ ప్రజలు విగ్రహారాధన చేశారు. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క మాట వచనము యొక్క బ్యాక్గ్రౌండ్ స్క్రిప్చర్ ఏంటి ఓల్డ్ టెస్టమెంట్లో అని మనం చూస్తే, అది నిర్గమకాండము 32వ అధ్యాయంలో ఆ యొక్క విషయం అంతా వ్రాయబడి ఉందండి. అయితే ఆ అధ్యాయం అంతా మనం చదవలేము, కానీ 6వ వచనాన్ని మనం ఒకసారి చదువుకోవచ్చు. నిర్గమకాండము 32వ అధ్యాయము 6వ వచనము. మరునాడు వారు ఉదయముననే లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. వారు దహన బలులు సమాధాన బలులు ఎవరికి అర్పిస్తున్నారు? మనం యొక్క చరిత్ర చూస్తేనండి, మోషే సీనాయి పర్వతం మీద దేవుని యొక్క గొప్ప సన్నిధిలో అతడు ఉన్నాడు. దినాలు గడుస్తున్నాయి. 20 దినాలు, 30 దినాలు, 40 దినాలు సమీపిస్తూ ఉన్నాయి. క్రింద ఉన్నటువంటి ప్రజలకు విసుగొచ్చేస్తుంది. వాళ్ళు వెయిట్ చేయడానికి వాళ్ళు వెయిట్ చేయలేకపోతున్నారు. అహరోను మీద ప్రెషర్ తీసుకుని వచ్చారు. అయ్యా, మేము పూజించుకోవడానికి మాకు దేవుడు కావాలి. ఆ ప్రెషర్కి తట్టుకోలేక అహరోను ఏం చేశాడంటే, ఇదిగో మీకున్నటువంటి బంగారాన్ని ఇవ్వండి అంటే, స్త్రీలు అలాగే మరి పురుషులు లేకపోతే బిడ్డలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ చెవు పోగులను ఇస్తే దాంతో ఒక దూడను తయారు చేశాడు, బంగారు దూడను. ఆ బంగారు దూడ నువ్వు వారు మధ్యలో పెట్టి చుట్టూ వాళ్ళు చేరి పండగ చేసుకుంటున్నారు. ప్రియమైనటువంటి వారులారా, ఏమంటున్నారంటే, మనలను ఐగుప్తు నుంచి విడిపించినటువంటి యెహోవా ఇదిగో ఈ యొక్క బంగారు దూడ. ఎంత బుద్ధిహీనత, ఎంత ఫూలిష్నెస్. ఆ దేవుడు ఇక్కడ బంగారు దూడ రూపంలో లేడు. సీనాయి పర్వతం మీద తమ నాయకుడైన మోషేతో ఇదిగో తమను ఎలా నడిపించాలో, తమకేమి ఆదేశాలు ఇవ్వాలో, తమను ఒక రాజ్యంగా ఎలా స్థిరపరచాలో, వారికి ఏ యొక్క రాజ్యాంగాన్ని ఇవ్వాలో ఆ పనిలో ఆ దేవుడు అక్కడ నిమగ్నమై ఉంటే, ఆ దేవుణ్ణి మరచి, ఆ దేవుణ్ణి ప్రక్కన పెట్టి, ఆ దేవుణ్ణి తృణీకరించి ఒక బొమ్మను తయారు చేసుకొని దాని చుట్టూ వీళ్ళు డ్యాన్స్ వేస్తూ, తింటూ, త్రాగుతూ, అశ్లీలమైన కార్యకలాపాలు చేస్తూ ఆ దహన బలులు సమాధాన బలులు ఆ యొక్క విగ్రహానికి వాళ్ళు అర్పిస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి విషయం. వారి వినికిడిలో ముందు మోషే పర్వతం మీదకు వెళ్ళకముందు దేవుడు 10 ఆజ్ఞలను చెప్పారు. 10 ఆజ్ఞలను చెప్పినప్పుడు వాళ్ళు ఆయన యొక్క ఆ యొక్క స్వరం యొక్క ప్రభావానికి తట్టుకోలేకపోయారు. అయ్యా, ఆ స్వరం వింటే మేము చచ్చిపోతాం, నీవే వెళ్ళి నీవే విని నువ్వు వచ్చి మాకు చెప్పు, నువ్వు మాకు మధ్యవర్తిగా ఉండు, కాబట్టి మేము ఆ స్వరం వినలేమయ్యా అని చెప్పారు వీళ్ళు. ఆయన తన స్వరాన్ని వినబడి చేసినప్పుడు మొట్టమొదటిగా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, విగ్రహారాధన చేయకూడదు. ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉండు నీళ్ళందు కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు, వాటికి సాగిలపడ. ద వెరీ ఫస్ట్ కమాండ్మెంట్ వాజ్ బ్రోకెన్. ఇంకా మోషే దిగి రాలేదు. అప్పుడే వాళ్ళు మొదటి ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి వారుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, మరి కొరింథు సంఘంలో కూడా ఒక సమస్య ఏర్పడింది. విగ్రహార్పితమైనటువంటి వాటిని మనం తినొచ్చా? ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క కల్చర్లో నుండి వచ్చారు కాబట్టి
ఆ కల్చర్ యొక్క ఇంకా ఇంపాక్ట్ వారిలో కొంతమంది మీద ఉంది. విగ్రహార్పితమైన తినొచ్చా, తినకూడదా? పొరపాటును తింటే అదేమీ కాదు. కానీ ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఏమని ఉంది అంటే, వారు దానిని ఆశించి ప్రేమించి తింటున్నారు. నోయింగ్ ఇట్ ఈస్ ఆఫర్ టు ఐడల్స్. విగ్రహానికి ఇది అర్పించబడింది, విగ్రహం యొక్క పేరు దాని మీద చెప్పబడింది అని తెలిసిన తర్వాత కూడా ఆ ఆహారాన్ని ఆశించి దానిని ప్రేమించి ఆ పర్ల తినొచ్చు. తింటే ఏమవుతుంది? విగ్రహమే కదా అని పైకి వాళ్ళు మాట్లాడుతున్నారు. పౌలు ఆ సందర్భంలో ఈ విషయాన్ని తెలియచేస్తున్నటువంటి మరి మనము ఆ యొక్క సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ రోజు అక్కడేం జరిగింది? సీనాయి పర్వత పాదం దగ్గర అంటే 3000 మంది సంహరించబడ్డారు. మోషే క్రిందకు వచ్చినప్పుడు పండుగ కావాల్సి ఉండింది. మోషే దేవుడిచ్చినటువంటి వాటన్నిటిని, ఆ పలకలను తీసుకుని వచ్చి దేవుని యొక్క ఆదేశాలను, దేవుని యొక్క మాటలను వారికి అందించే ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు అది వారికి పండుగగా ఉండవలసింది. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు బి ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ నేషన్. ఒక జాతిగా, ఒక దేశంగా వాళ్ళు స్థిరపరచబడబోతున్నటువంటి సందర్భం. కానీ ఆ యొక్క హ్యాపీయెస్ట్ అకేషన్ ఎంత సారోఫుల్ సిచ్యువేషన్గా మారిపోయింది చూడండి. మనుషుల యొక్క అవిధేయత, విగ్రహారాధన వారి జీవితాల్లో సంతోషకరమైన అనుభవాలను దుఃఖకరమైన అనుభవాలుగా మార్చేస్తాయి. మనం తెలుసుకోవాలి. ఈ క్షణికమైనటువంటి ఈ యొక్క ఆహారం కోసం, ఈ యొక్క మరి వినోదం కోసం, ఈ విధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి దుశ్చర్యల కోసం ఆశపడితే ప్రియమైనటువంటి వార్లరు ఎంత భయంకరమైనటువంటి శిక్ష వస్తుందో. దేవుని యొక్క బిడ్డలుగా మనము మన ఆహారం వల్ల కానీ, మన పానం వల్ల కానీ నూతనమైన విశ్వాసులకు అభ్యంతరం కలుగు చేయకూడదని మనం తెలుసుకోవాలి. ఎవరు మన వల్ల స్టంబుల్ అవ్వకూడదు. నీ వల్ల, నా వల్ల ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావాలే తప్ప దేవుని నుండి దూరం కాకూడదు, విశ్వాసం నుండి దూరం కాకూడదు. మన యొక్క మరి లూజ్ టంగ్ వల్ల, మనకు సొంత ఇంటర్ప్రిటేషన్ వల్ల, మన సొంత ఒపీనియన్స్ మనము దేవుని వాక్యంగా చెప్పేయడం వల్ల మన ప్రక్కన ఉన్నటువంటి వారికి ఒకవేళ వాళ్ళు కనుక దేవునికి దూరం అయితే, సంగమా, యేసు ప్రభు వారు చెప్పారు, అటువంటి వాని యొక్క మెడకు తిరుగట్టు రాయి కట్టబడి వాడు సముద్ర అడుగు భాగంలో పడవేయబడ్డ వానికి శ్రేష్టం. ఎందుకు దేవుడు యేసు ప్రభు వారు ఎంత స్ట్రాంగ్గా చెప్పారు? దేవుని నుండి ఒక వ్యక్తిని దూరం చేయడం అనేటటువంటిది దేవుడు సహించలేనటువంటి విషయం అండి. దాన్ని మనం గమనించుకోవాలి. ఏది పడితే అది మనకు తెలిసినటువంటిది బైబిల్ వాక్యంలాగా మనం చెప్పేసేసి ఒకవేళ సగం అర్థం చేసుకుని సగం వ్యాఖ్యానాలతో మనం చేసినట్టయితే చాలా ప్రమాదకరమైనటువంటిది. విగ్రహ సంబంధమైనటువంటి ఆచారాలను తప్పకుండా పాటించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దిష్టి తీసేవారు ఇంకా ఉన్నారండి, దిక్కులు చూసేవాళ్ళు ఉన్నారండి, ముహూర్తాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారండి కదా. మనం ఇవన్నీ చూడొచ్చు. ఇవన్నీ కూడా డైరెక్ట్గా విగ్రహాన్ని ఆరాధించట్లే, కానీ అవన్నీ కూడా దానికి సంబంధించినటువంటివి. ఇఫ్ యు ఆర్ ఏ ప్యూర్ క్రిస్టియన్, లివ్ ఏ ప్యూర్ క్రిస్టియన్ లైఫ్. అటు ఇటుగా ఉన్నట్టయితే మధ్యలో పడతావు. చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. యూ కెనాట్ సాటిస్ఫై ద వరల్డ్ అండ్ గాడ్ ఎట్ ద సేమ్ టైం. దేవుణ్ణి, లోకాన్ని కూడా నేను మెప్పించేద్దాం, నా స్నేహితుల్ని దేవుణ్ణి కూడా మెప్పించేద్దాం, నా ఇరుగు పొరుగు వారు అన్యుల్ని అలాగే దేవుణ్ణి కూడా మెప్పించేద్దామనే ప్రయత్నం నువ్వు చేస్తే రెండిటికి కాకుండా మధ్యలో నువ్వు నాశనం అయిపోతావు. అందుకని బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి ఇవన్నీ కూడా. ఇలాగ అందరినీ సాటిస్ఫై చేయాలనుకోవడం బుద్ధి కలిగి ఉండడం కాదు, అది బుద్ధిహీనత. గమనించుకోవాలి సంఘం. కాబట్టి మొట్టమొదటిది ఇదిగో యొక్క విగ్రహారాధన. ఒకవేళ మనము నేరుగా విగ్రహాన్ని ఆరాధించకపోయినా విగ్రహ సంబంధమైనటువంటి దానిని మన జీవితంలో విలువగా ఎంచుకుంటే విగ్రహారాధన చేసినట్టే. నేడు సంఘం కోరబడుతున్నది పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ద్వారా. అటువంటి ఉన్నట్టయితే మన జీవితంలో నుండి వాటిని మనం తొలగించుకోవాలి. రెండవది దృష్టాంతం ఏమిటి అంటే, మరలా మనము కొరింథీ పత్రికలోనికి మనం వెళ్ళినప్పుడు 8వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. మరియు వారి వలె మనం వ్యభిచరింపక యుందము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 20,000
23,000 మంది కూలిరి అని వ్రాయబడి ఉంది. ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ అడల్టరీ, వ్యభిచారం. ప్రియమైనటువంటి వారలారా, పౌలు దీనిని మరి చెబుతూ ఉన్నప్పుడు దీనికి ఉన్నటువంటి ఓల్డ్ టెస్టమెంట్ ఆ యొక్క బేస్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, సంఖ్యాకాండంలో 25వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం, అక్కడ ఏమి జరిగింది అనేది సారాంశాన్ని మనం తీసుకుంటే, ఇశ్రాయేలీలు మోయాబు ప్రాంతంలో ఉన్నారు. అప్పటి వరకు వారు దేవుని యొక్క సంరక్షణలో బహుగా వారు భద్రపరచబడిన వారుగా ఉన్నారు. ఎందుకంటే ఒక ప్రవక్త ఉన్నాడు, అతనికి ఒక పవర్ ఉంది. ఆ పవర్ ఏంటంటే, అతను ఎవరైనా శపిస్తే వాళ్ళు శపించబడిపోతారు, ఎవరినైనా దీవిస్తే దీవించబడిపోతారు. అది ప్రజల్లో నమ్మకం. కాబట్టి రాజు పిలిచాడు, మోయాబు రాజు బాలాకు, ఇదిగో నీ వచ్చి ఓ బిలాము ప్రవక్త, ఇదిగో ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని నీవు శపించాలి అన్నాడు. 3 సార్లు బిలాము ఆయా డిఫరెంట్ మౌంటైన్స్ టాప్ మీద నిలబడి వారిని శపించడానికి తన నోరు తెరవడానికి ప్రయత్నం చేశాడు. అతను నోరు తెరిచినప్పుడల్లా దేవుడు అతని నోటిని కంట్రోల్లోకి తీసుకొని ఊహించినటువంటి దీవెనలు అతను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఇదండి పరిస్థితి. అలాగున దేవుడు వారిని కాపాడారు. కానీ 25వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏమైందంటే, ఇశ్రాయేలీలు పురుషులు, ముఖ్యంగా యువకులు, లేకపోతే సైనిక దళంలో ఉన్నటువంటి వారు, వాళ్ళు ఏమయ్యారంటే శోధనకు గురయ్యారు. మోయాబు స్త్రీలను వాళ్ళు మోహించి వారు పెండ్లి చేసుకోవడం మొదలుపెట్టారు. ప్రియమైనటువంటి వారలారా, ఫ్లేవియస్ జోసిఫస్ అనేటటువంటి ఒక యూద చరిత్రకారుడు, ఆయన క్రీస్తు శకం 37 నుండి 100 సంవత్సరాల మధ్యలో జీవించాడు. ఆయన చాలా విషయాలు వ్రాశాడు. రోమన్ జూయిష్ హిస్టోరియన్గా అతనికి గుర్తింపు ఉంది. ఆయన యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనేటటువంటి ఒక పెద్ద గ్రంథాన్ని వ్రాశాడు. అంటే యూదుల యొక్క చరిత్ర ఆరంభం నుండి కూడా. ఈ యొక్క పర్టిక్యులర్ ఈవెంట్ దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన ఏం రాశాడంటే, బిలాము బహుమానాన్ని ఆశించాడు, తప్పు మార్గాన్ని వారిని నడిపించాడని మనము చదువుకుంటాం కదా. బిలాం ఏం చేశాడంటే, రాజుకు ఒక ఐడియా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ ఐడియా ఏంటంటే, ఇదిగో ఈ ప్రజలను మనం ఏ రీతిగా మనం చెడగొట్టలేం, వాళ్ళ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, వాళ్ళ దేవుడు వారిని కాపాడుతున్నాడు. మనం వారిని పాడు చేయాలంటే ఏం చేయాలో తెలుసా? ఒకటే ఒక మార్గం, వారి దేవుడి నుంచి వారిని విడదీయాలి. వారి దేవుడి నుంచి వారిని మనం వేరు చేయాలి అన్నట్టయితే ఏం చేయాలి? వయసులో ఉన్నటువంటి మరి యువకులను శోధించాలి. కాబట్టి ఇదిగో మీ యొక్క దేశంలో ఉన్నటువంటి అందమైన కన్యకలు, వారి ముందు వారు కదులుతూ వారిని ఆకర్షించేటటువంటి ఆ యొక్క శోధనను ఏర్పాటు చేయన్నాడు. అలాంటి ఏర్పాటు అయింది. అప్పుడు యూదులైనటువంటి లేకపోతే యొక్క ఇజ్రాయిలీలైనటువంటి వాళ్ళు ఆ శోధనలో పడ్డారు. వారు వేరొక జాతి వారిని వివాహం చేసుకోకూడదని దేవుడు వారికి ముందే ఆయన వారికి తెలియచేశాడు. ముఖ్యంగా వీరు అన్యులైనటువంటి వారు, అన్యులతో నువ్వు సాంగత్యం చేయకూడదు కదా. వాళ్ళు ఈ యొక్క స్త్రీలను చూసి మోహించి వారు అట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడు, ఓకే చేసుకోండి, మాకే ఇబ్బంది లేదు, మేము కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి రెడీయే. కానీ ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటో తెలుసా? మీరు మాకేం పెద్ద కట్నాలు కానుకలు ఇవ్వక్కర్లేదు, మా బయలు దేవత దగ్గరికి వచ్చి పూజ చేస్తే చాలు. ప్రియమైన వారలారా, రోషం రావాలి కదా వీళ్ళకి. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వీళ్ళు సజీవుడైనటువంటి దేవుణ్ణి కలిగి ఆయన నడిపింపులు, ఆయన మహాశక్తిని చూసినటువంటి వీళ్ళు, వాళ్ళకు రోషం రావాలి కదా. పండి మీరు అవతలకి, మీరు అక్కర్లేదు, మీ అందం అక్కర్లేదు, మీ యొక్క మాకేది అవసరం లేదు, మా దేవుడు మాకు కావాలి అని అనాలి కదా. వీళ్ళు బెండ్ అయిపోయారు, లోనైపోయారు దానికి. వాళ్ళు అలాగే వెళ్ళి ఆ యొక్క విగ్రహారాధన చేసి అక్కడ పెట్టినటువంటి వాటిని తిని వాళ్ళు విగ్రహం సంబంధంగా ఏది చేయమంటే దాన్ని చేశారు. కేవలము ఆ అందమైనటువంటి కన్యకల కొరకు. వాళ్ళు తమ యొక్క భవిష్యత్తును,
తమ దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని, వారి యొక్క వాగ్దాన భూమిని అన్నిటినీ పణంగా పెట్టారండి కేవలం ఈ యొక్క స్త్రీల కోసం. ఎంత దౌర్భాగ్యమైన స్థితి, భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోవచ్చు. ప్రియమైనటువంటి వారలారా, ఒక్క రోజులోని 23,000 మంది నశించిపోయారు అని వ్రాయబడి ఉంది. ఈ లోకంలో దేని కొరకైనా, వివాహం కొరకైనా సరే, నీవు నీ దేవుణ్ణి విడిచిపెట్టేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందా? ప్రేమ అని చెప్పి చాలామంది నిజ దేవుణ్ణి విడిచిపెట్టి వారు ఈ యొక్క లోక సంబంధమైన ప్రేమలో వాళ్ళు కొట్టుకొని పోతున్నటువంటి వారుగా, వారి ఆధ్యాత్మిక జీవితాలు నశించిపోయినటువంటి జీవితాలుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళను మనం జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. మన కుటుంబ సభ్యులందరూ దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఇతర విశ్వాసాలకు చెందిన వారైతే క్రీస్తుని వారికి పరిచయం చేద్దాం, క్రీస్తు రక్షణలోనికి వారిని తీసుకుని వద్దాం. అప్పుడు వారిని మనము ఆ యొక్క వివాహ బంధంలోనికి ప్రవేశిద్దాం. దట్ ఈస్ ఓకే. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే తమ దేవుణ్ణి విడిచి వారు దేని వైపు తిరిగారో గమనించండి. ఇలాంటి పరిస్థితి సంఘంలో ఉండకూడదు. వ్యభిచారం అనేటటువంటి దానిని పౌలు ఎలా ఎంచాడో తెలుసండి. మన పత్రికలో చదువుకున్నట్టయితే ఒకడు ఎవడైనా బుద్ధున్నవాడు అగ్నిని తన యొక్క ఒడిలో పెట్టుకుంటాడా? ఏ పాపమైనా శరీరానికి వెలుపల జరుగుతుందట, వ్యభిచారం అనే పాపం శరీరం లోపల జరుగుతుందట. కాబట్టి దీనివల్ల వచ్చేటటువంటి జబ్బులు, రుగ్మతలు, రోగాలు, వాటి కొరకు మరి వెచ్చిస్తున్నటువంటి ధనము మనము చూస్తూ ఉన్నాం. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ప్యూరిటీ, ఫర్ యువర్ హెల్త్. అది చాలా ప్రాముఖ్యమైనదిగా మనము చూస్తున్నాం. ఇక 3వ దృష్టాంతాన్ని మనం చూచినప్పుడు పౌలు రాస్తున్నాడు 10వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ మాట రాశాడు. మనము ప్రభువును శోధింపక ఇందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి అని వ్రాయబడి ఉన్నది. ప్రభువును శోధించుట అనేటటువంటిది 3వ దృష్టాంతంలో జాగ్రత్తగా చెప్తున్నాడు. ప్రభువును మీరు శోధించవద్దు. దీని యొక్క మరి ఓల్డ్ టెస్ట్మెంట్ స్క్రిప్చర్ ఏంటంటే, ఇది కూడా సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో 4 నుండి 9వ వచనంలో ఉన్నటువంటి భాగం. ఇశ్రాయేలీలు ప్రయాణం చేశారు, చాలా ప్రయాణం చేశారు. వారు అలసిపోయారు. వారి యొక్క ప్రాణాలు ఎంత అలసటకి గురై ఉన్నాయంటే వాళ్ళు ప్రాణములు డస్సి ఉన్నవన్నమాట. పిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అంతేకాకుండా వారి యొక్క పశువుల మందలు కూడా ఉన్నాయి. నీళ్లు లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వారు మోషే అహరోనుల దగ్గరికి రావడం జరిగింది. వచ్చి, అయ్యా, ఇంతవరకు దేవుడు మనల్ని నడిపించారు, కాపాడారు, ఎన్నో విషయాలు అద్భుతంగా మనల్ని పోషించారు. ఇప్పుడు మా ప్రాణాలు పోయేటట్టున్నాయి నీళ్లు లేకపోవడం వల్ల. కాబట్టి అయ్యా మాకు నీళ్లు కావాలి అని మామూలుగా అడుగుంటే బాగుండేది. అలా అడగలేదు. వారు ఫిర్యాదు చేసి వారి యొక్క ఈ అలసిపోయినటువంటి స్థితిలో వారు విసిగిపోయి దేవుని మీద తిరుగుబాటు మాటలు మాట్లాడారు. అంటే దేవుడు తమకు ఏమీ చేయనట్టు, దేవుడు తమకు ఏమీ చేయలేనటువంటి అసమర్థుడైనట్టు మాట్లాడారు అక్కడ. అది ఇక్కడ విషయం, దేవుని శోధించడం అంటే. కొరింథీ పత్రికలో మనం చూస్తే క్రింద ఫుట్ నోట్లో మరి వ్రాయబడింది ఏంటంటే, క్రీస్తు అనేటటువంటి ఒక మాట వ్రాయబడి ఉంది. మనము క్రీస్తును అలాగా శోధించకూడదు అని వ్రాయబడి ఉన్నది. నీ జీవితంలో ఒక కొరత రావచ్చు, నీ జీవితంలో నీవు వలసినటువంటి స్థానంలోనికి నువ్వు రావచ్చు. ఒకవేళ ఎంత అలసట అంటే నేను జీవించగలనా అనే ప్రశ్న రావచ్చు. కానీ సంగమా, జ్ఞాపకం చేసుకో. దేని జ్ఞాపకం చేసుకో? సిలువను జ్ఞాపకం చేసుకో. సిలువలో నీ ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టాడే.
సిలువలో నీ ప్రభు నీ కొరకు తన రక్తాన్ని కార్చాడే, తన శరీరాన్ని ఇదిగో ఆహారం అన్నట్టుగా, ఇది జీవాహారం అన్నట్టుగా ఆయన మన కోసం అర్పించాడే. ఇదిగో మీకు జీవాన్ని ఇచ్చేటటువంటి పానం అన్నట్టుగా ఆయన తన రక్తాన్నే మన కొరకు చిందించాడే. అద్భుతకరుడైన దేవుడు, త్యాగమూర్తి అయినటువంటి ప్రభు, ఆయన నీ కొరకు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నీకు సహాయం చేయలేడా? ఆయన సిలువ త్యాగము చేయనట్టే ఒకవేళ ఈరోజు నీకున్న కష్టాన్ని బట్టి మాట్లాడితే, నీకున్న అవసరతను బట్టి మాట్లాడితే, అది ఎంతగా ఆయనను శోధించినట్టు, ఎంతగా ఆయనను బాధ పెట్టినట్టు. నీ ప్రభువును నీవు అసమర్థుడిగా నీవు ఎంచుతావా? నీ ప్రభువు నీ కొరకు ఇప్పటివరకు ఏమీ చేయనటువంటి వానిగా నీవు ఎంచుతావా? అది న్యాయమేనా? అది బుద్ధి కలిగి ఉన్నటువంటి స్థితియేనా? ఆలోచించండి. దేవుడు వారికి బుద్ధి రావడం కోసం ఆయనే తాపకరమైన సర్పములను పంపించాడు. ఇట్ వాజ్ నాట్ బై యాక్సిడెంట్, పంపించాడు. జీవాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు ఆ యొక్క జీవం యొక్క విలువ ఎంతో తెలుసుకోవాలంటే ఆయన మరణాన్ని పంపిస్తాడు. జాగ్రత్త సుమా. ఆ యొక్క తాపకరమైనటువంటి సర్పాలు ఎలాంటివో తెలుసా? అవి కుట్టింది అనుకోండి, అది కేవలము మామూలు పెయిన్ కాదు, అది ఇట్ విల్ బీ లైక్ బర్నింగ్ ఇన్సైడ్, లోపల మనల్ని కాల్చివేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. అందుకనే ఫైరీ సర్పెంట్స్ అని అన్నాడు. ఎంత భయంకరం! కానీ దేవుడు వారికి జీవం ఇవ్వడానికి ఆయన చేసింది ఏమిటి అంటే, ఎదుగో ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని నిలవబెట్టమని చెప్పారు. ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు వారి శరీరంలో ఆల్రెడీ పాయిజన్ ఉంది. ఏ ఇంజెక్షన్ వారికి ఇవ్వలేదు, ఏ ట్యాబ్లెట్ వారికి ఇవ్వలేదు, ఏ డాక్టర్ వాడిని టచ్ చేయలేదు. కానీ వాళ్ళు దేవుని యొక్క మాటకు లోనే ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు వారి బాడీలో ఉన్నటువంటి ఆ యొక్క పాయిజన్ అంతా కూడా అది విరిగిపోయింది. బర్నింగ్ సెన్సేషన్ అంతా తగ్గిపోయింది. ఆ బాధతో విలువిల్లాడుతూ పడి కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు తిరిగి లేచి నిలబడగలిగారు. నీ దేవుడు అంత గొప్ప కార్యం చేయగలిగిన వాడు. శోధించొద్దు ఆయన్ని. కొరింథీ సంఘమా, నీ ప్రభువు నువ్వు శోధించొద్దు. ఈ లోకంలో ఉండగా ఎన్నో పరిస్థితులు మనకు ఎదురవుతాయి, కొరతలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అలసట వస్తుంది, విసుగొస్తుంది. ఇవన్నీ కూడా ఈ జీవన పయనంలో సామాన్యమైనటువంటివి. దానిని బట్టి నీ దేవుడిని నువ్వు తక్కువ అంచనా వేయకు. వాటిలో నీకు సహాయం చేయగలిగినటువంటి వాడుగా నీ ప్రభువు ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. ఫిర్యాదీలను మనము మానివేయాలి ఆధ్యాత్మికమైన జీవితంలో. ఇక చివరిది 4వది ఏమిటి అంటే, 10వ వచనంలో మనం చదువుకుంటే, మీరు సణగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి అని వ్రాయబడి ఉన్నది. సణుగుడు అనేటటువంటిది ఒక మానసికమైనటువంటి జబ్బు. అది ఆధ్యాత్మికమైనటువంటి నష్టాన్ని కూడా కలుగు చేస్తుంది మనకి కదండి. ఈ జబ్బు చాలామందికి ఉందని తెలియదు, కానీ ప్రతి ఒక్కరిలో ఈ జబ్బు అనేటటువంటిది ఉంటుంది. ఏదన్నా చిన్న తేడా వచ్చిందంటే నెక్స్ట్ మనం చేసే పని ఏంటండి? కొత్తగా చెప్పాలా? సణగడమే. ఇంట్లో ఎన్నిసార్లు సణుక్కుంటున్నాము? భర్త మీద భార్య, భార్య మీద భర్త. సంఘంలో ఎంతమంది మీద సణుక్కుంటున్నాము కదండి. కంటిన్యూస్ ప్రాసెస్ ఇది, 24/7. చాలామంది జీవితాలు, అందరి జీవితాలు. మనం దీన్ని గమనించుకోకపోతే ఈ జబ్బు ఉందని మనకు తెలియదు, కానీ ఆ జబ్బు వల్ల కలిగే నష్టం కలిగిపోతూ ఉంటుంది. పాత నిబంధనలో వారి యొక్క ప్రయాణం మొదలుకొని చివరి వరకు మన ఇశ్రాయేలుని చూస్తే అనేక మార్లు వారు ఇలాంటి పరిస్థితికి గురయ్యారు. ప్రియమైనటువంటి వారిలో ఒక 2 ఇన్సిడెంట్స్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే, నిర్గమకాండంలో, సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో అక్కడ వాళ్ళు చేసినటువంటి పని ఏంటో ఒకసారి మనం చూద్దాం. చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ మాట మనము చదువుకోవచ్చు. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనులపైన సణుగుకొని. ఎందుకు సణుక్కున్నారు వీళ్ళు? ఏమైంది ఇప్పుడు వీళ్ళకి అంటే, దీనికి ముందు ఒక గొప్ప సంఘటన జరిగింది. 12 మంది వేగుల వారిని మోషే గారు కనాను దేశం పంపించారు. వాళ్ళు రిపోర్ట్తో తిరిగి వచ్చారు. అయితే రిపోర్ట్తో తిరిగి వచ్చినటువంటి వాళ్ళు 2 బ్యాచ్లు అయిపోయారు. 2 డిఫరెంట్
ఒపీనియన్స్ లేకపోతే ఆ రిపోర్ట్స్ని చెప్పిన వారుగా ఉన్నారు. అందులో మెజారిటీ ఎంతమంది అంటే 10 మంది. వీళ్ళు ఏమన్నారంటే, అయ్యా దేశం బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ మనం వారిని జయించలేదు. ఎందుకంటే వాళ్ళు ఆజానుబాహులుగా ఉన్నారు, వాళ్ళు నెఫీలీలు, మేము వాళ్ళ ముందు మిడతల్లాగున్నాం. కాబట్టి మిడతలు వెళ్ళి అంత పెద్దగా ఉన్నటువంటి వారిని జయించగలవా? అయితే ఇద్దరు ఉన్నారు, మైనారిటీ, వాళ్ళ మాట చెల్లుబడి అవుతుందా? యెహోషువ, కాలేబు. వాళ్ళు అన్నారు, నిశ్చయంగా దేవుడు వాళ్ళు మన చేతులకి అప్పగిస్తాడు. అయితే ఒక రిపోర్ట్ రాగానే ఇశ్రాయేలీలందరూ ఏం చేశారంట? 10 మంది చెప్పినటువంటి దానిని నమ్మారంట. నీవు 10 మంది చెప్పేటటువంటి అబద్ధాన్ని నమ్ముతావా, ఇద్దరు చెప్పేటటువంటి సత్యాన్ని నమ్ముతావా? ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, మెజారిటీ ఆర్ మైనారిటీ ఈజ్ నాట్. అది కదండి. ఎక్కువ మంది చెప్పారా తక్కువ మంది చెప్పారా కాదు, ఎవరు చెప్పేది సత్యం, ఎవరు చెప్పేటటువంటి దానికి ఆధారం ఉంది, ఎవరు చెప్పేది నమ్మశక్యంగా ఉంది అనేది మనం చూడాలి. కానీ సహజంగా ప్రజలు ఏం చేస్తారు? మెజారిటీకి వాల్యూ ఇస్తారు. 10 మంది చెప్పారంటే, ఏమండి ఒకలా ఇద్దరా, 10 మంది చెప్పారు కాబట్టి అదేదో సత్యమై ఉండొచ్చు. అందుకని వీళ్ళందరూ ఏం చేశారంటే, వాళ్ళ గుడారాల ద్వారాల దగ్గర కూర్చుని ఏమండి ఓ పని పెట్టుకున్నారంట. ఏ పని? ఏడ్చే పని. అన్ని లక్షల మంది ఏడిస్తే ఎలా ఉంటుందండి సౌండ్ కదా? అది మామూలు ఏడుపు కాదు, ఆల్రెడీ చచ్చేపోతున్నట్టు ఏడుస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు మనలను మింగేస్తారు, వాళ్ళు మనం చంపేస్తారని చెప్పిన దానికి వీళ్ళు భయంతో నిండిపోయారు. వాళ్ళు దేవుని మాట కన్నా దేవుని మాటకు విరుద్ధమైనటువంటి దానిని వాళ్ళు నమ్మారు. ప్రియమైన వారులారా, ఈ యొక్క విషయంలో దేవుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఇదే అధ్యాయంలో 27వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. చూడండి, నాకు విరోధముగా సణుగుచుండి ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీలు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను విని ఉన్నాను. గమనించండి, దేవుడు విని ఉన్నాడట. దేనిని విన్నాడంటండి? ఆరాధన, మనం పాడే పాటలు మాత్రమేనా? మనం మంచిగా మాట్లాడతాం చూడండి, అప్పుడు మాత్రమేనా? కాదు. వారు తమ గుడారముల దగ్గర, గుడారములలో చేసిన ప్రతి సణుగును దేవుడు విని ఉన్నాడు. మన సణుగులు దేవుడు వినలేడా? మన గొణుగుడు దేవుడు వినలేడా? మన వెనకాల మాట్లాడుకునేటటువంటి మాటలు దేవుడు వినలేడా? నేను చెవియొగ్గి ఆలకించున్నాను అని ఆయన అంటున్నాడు. గమనించండి, మనం జాగ్రత్త పడాలి. ఇది ఒక ఇన్సిడెంట్స్. మరొక సందర్భాన్ని నేను మీకు తెలియజేస్తాను. సంఖ్యాకాండంలోని 16వ అధ్యాయంలో మనకు వెళితే, అక్కడ ఒక ముగ్గురు మోషేకు అహరోనుకు వ్యతిరేకంగా లేచారండి. వీళ్ళ పేర్లు ఏంటంటే కోరహు, దాతాను, అబీరాము అనేటటువంటి వాళ్ళు. వీళ్ళు ఏమన్నారంటే, మీరే లీడర్సా? మీరే నడిపించాలా? ఏమేమి నడిపించలేమా? దేవుడు మమ్మల్ని అభిషేకించలేదా? మా జ్ఞానం లేదా? మేము చదువుకోలేదా? దేవుడు మమ్మల్ని పరిశుద్ధపరచలేదా? ఇలాంటి డైలాగులన్నీ మోషే అహరోనుల మీద వారు ప్రయోగించారు. మోషే వెంటనే అతడు దీనుడై నేల మీద సాగిలిపడయ్యా, నేనేమి ఈ పని ఇమ్మని దేవుడిని అడగలేదయ్యా, దేవుడు నన్ను పిలిచాడు, నేను వద్దంటే వద్దు, మొర్రు అంటే నన్ను బలవంత పెట్టి తీసుకొచ్చాడు నాకు ఈ పనికి, కాబట్టి అది దేవుడి చిత్తం, నేనేం చేయను. అయితే వీళ్ళు ఒప్పుకోలేదండి. వీళ్ళు ఏమంటున్నారో చూడండి, 13వ వచనంలో ఏమంటున్నారు? అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మల్ని చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మల్ని తీసుకొని వచ్చుట చాలునట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారము కావలేనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యం మాకు ఇయ్యలేదు, ఈ మనుషుల కన్నులను ఒడదీదువా, మేము రాము అనిరి. ఈ మాటలన్నీ జాగ్రత్తగా గమనించండి ప్రియమైన వారులారా. ఐగుప్తు దేశంలో వాళ్ళు అడుసు తొక్కుకుంటూ ఉండేవాళ్ళు, బలమైన రాళ్ళు మోసుకుంటూ ఉండేవాళ్ళు, స్వేచ్ఛ లేదు, సరైన వారికి తిండి లేదు, వారికి నా అంటూ ఏమీ లేదు. ఏమంటున్నారో తెలుసా వీళ్ళు? పాలు తేనెలు ప్రవహించి దేశంలో నుండి మమ్మల్ని తీసుకొచ్చింది చాలక, ఇప్పటివరకు ఐగుప్తు వారికి పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉందా? ఎంత మాట అయినా మాట్లాడేస్తామా?
ఎన్ని అబద్ధాలైనా మనం చెప్పేస్తామా మనకిష్టం లేకపోతే? ఎంత తిరగేసైనా మనం మాట్లాడేస్తామా? అప్పుడేం మొర్రబెట్టావా? అయ్యా మేము ఈ యొక్క వెట్టి చాకరీ తట్టుకోలేకపోతున్నాం, మేము ఈ యొక్క భారాన్ని తట్టుకోలేకపోతున్నాం, ఇక్కడ మేము చనిపోతున్నాం, ఇనుప కొలిమిలా ఉంది ఇది అని చెప్పినటువంటి నీవు తీరా దేవుడిని దీవించి సుఖమైన జీవితాన్ని ఇస్తే పాలు తేనెలు ప్రవహించి దేశంలా కనపడుతుందా ఇప్పుడు నీకు ఐగుప్తు? వాళ్ళు ఇంకా ప్రయాణంలోనే ఉన్నారండి, ఎండింగ్కి రాలేదు ఇంకా. అప్పుడే వీళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని పాలు తేనెలు దేశం తీసుకెళ్తానని చెప్పి అరణ్యంలో తీసుకొచ్చావు, ఇక్కడ ద్రాక్ష తోటలు లేవు, ఏ తోటలు లేవు అని చెప్పి వాళ్ళు గొణుగుతూ ఉన్నారు, సణుగుతూ ఉన్నారు. ప్రియమైన వారులరా, భయంకరమైనటువంటి పరిస్థితి. 27వ వచనం 29వ వచనాన్ని మనము చదువుకోవచ్చు. నలభై 49వ వచనం కూడా చదవండి. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చారు. ఆ రోజు ఎంతమంది చనిపోయారంటే, కోరహు అతను పార్టీ వాళ్ళు చనిపోవడం కాకుండా 250 మంది దోపార్తులు పట్టుకెళ్ళారంట, వాళ్ళు కాకుండా 14,700 మంది చనిపోయారు. 4 దృష్టాంతాలు మనం చూసామండి. ఒకటి ఏంటంటే విగ్రహారాధన, రెండవది ఏంటంటే వ్యభిచారం, మూడవది ఏంటంటే దేవునిని శోధించటం, నాలుగవది సడగటం. అందుకని పౌలు అంటున్నాడు, కొరింథీ సంఘమా ఇవి నీలో ఉండకూడదు. ఇవి మనకు బుద్ధి కలగడం కోసం దేవుడు మనకు పాత నిబంధన అంతా ఇచ్చాడు. అవి మనం చదువుకున్నప్పుడు మనం అలా ఉండకూడదు. అలా ఉంటే మనం అలాగే నష్టపోతాం. వాళ్ళు బయటకు వచ్చారు కానీ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేదు. ఆ నిత్యమైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని వారు అనుభవించలేదు. కాబట్టి మనం కూడా కోల్పోతామేమో, మీరు కూడా కోల్పోతారేమో. మేము బాప్తిసం తీసుకున్నాం కదా, మేము మరి సంస్కారం తీసుకున్నాం కదా అని మీరు అనుకుంటున్నారేమో. కాదు, మీరు దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఈరోజు మన యొక్క సువార్త లేఖనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. ఏమని వ్రాయబడి ఉన్నది అంటే 8వ వచనంలో, లూకా 16లో, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునేనని వాని యజమానుడు వాని మెచ్చుకునేను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు అంటున్నారు. యేసుప్రభు వారు వెలుగు సంబంధులను లోక సంబంధులను కంపేర్ చేసి మాట్లాడినప్పుడు, వాడు అన్యాయం చేసినటువంటి గృహ నిర్వాహకుడు వాడు, కానీ వాడు ఎంత యుక్తిగా ఆలోచించాడు. అయ్యో ఇప్పుడు నా ఉద్యోగం పోతే, నేను చేసిన అన్యాయం వల్ల నా ఉద్యోగం పోతే నా భవిష్యత్తు ఏం గాను, నాకేమీ చేత కాదు, కాబట్టి ఇప్పుడు అవకాశం ఉండగానే నా భవిష్యత్తును నేను తీర్చిదిద్దుకోవాలని వాడు ఎవరికైతే అప్పిచ్చాడో వారితో చక్కటి సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అరే, ఈ లోకంలో నీవు జీవించే కొద్ది జీవితం కొరకే, ఆ కొద్ది భవిష్యత్తు కొరకే లోకస్తులు అంత జాగ్రత్త పడుతూ ఉంటే, వెలుగు సంబంధమైన నీవు నీ యొక్క నిత్యమైన భవిష్యత్తు కొరకు నీవెంత సిద్ధపడవలసి ఉన్నది, ఎంత యుక్తి కలిగి ఉండవలసి ఉన్నది, ఎంత జాగ్రత్తగా నీవు మరి దాని కొరకు సిద్ధపడవలసి ఉన్నది. వెలుగు సంబంధులైనటువంటి వారు జ్ఞానము కలిగి నిత్య భవిష్యత్తు కొరకు వారు ఆరాటపడాలి అని ప్రభు సవాలు విసురుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, సంఘమా, విశ్వాసులారా, నీవు వెలుగు సంబంధివి అని నువ్వు తెలుసుకోవాలి. వెలుగు సంబంధాల జీవితంలో విగ్రహారాధనకు, వ్యభిచారానికి, లేకపోతే శోధించే ఆ మనస్తత్వానికి, సణిగే మనస్తత్వానికి తావు లేదండి. ఆ చీకటి వారి జీవితంలో నుండి తొలగిపోయింది. అందుకే మనం అద్భుతమైన గీతాన్ని పాడుకున్నాము, లెమ్ము తేజరిల్లుము వెలుగు వచ్చి ఉన్నది. క్రీస్తు అనేటటువంటి వెలుగు నీ మీద ప్రకాశించింది. ఆయన వెలుగు నీ లోపల ప్రసరించింది. ఇప్పుడు నీవు వెలుగు బిడ్డవు, నీవు వెలుగు. కాబట్టి మొదటి చరణంలో ఆయన ఏం రాశాడు, జనములు నీదు వెలుగునకు జనుదించెదరు. అంతేకాదు, నీ ఉదయకాంతికి తరలి రాజులు ఒత్తురు. వాళ్ళకి వెలుగు కావాలి, ఆ వెలుగు నీలో ఉంది. సామాన్య ప్రజానీకం మాత్రమే కాదు, రాజులు కూడా నీ వద్దకు వస్తారు. ఎందుకంటే
నీ ఒక ఆకర్షణ శక్తివి. నీలో దేవుని వెలుగు ఉన్నది, ఆ వెలుగులో దేవుని జీవము ఉన్నది. ఇంత ఆధిక్యతను దేవుడు నీకు ఇచ్చాడు, ఇంత మరి ఆ ఉన్నతమైనటువంటి స్థాయిని దేవుడు నీకు ఇచ్చాడు సంగమా. దీన్ని మనము నిలవబెట్టుకోవాలి. కాబట్టి ఉదయకాలమందు మన జీవితంలో ఏదైనా చీకటి ఉన్నదేమో, ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి ఆ యొక్క నిర్లక్ష్యపు జీవితం కానీ అవిధేయత కానీ మనలో ఉందేమో, మరొకసారి పరిశీలన చేసుకొని దేవునితో సమాధానపడి ఈ యొక్క నిత్య మార్గంలో కొనసాగిపోదాం. పరిశుద్ధాత్మ లాంటి కృపను మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.